హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మరొక ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి అయితే నేర్చుకుందాము. 10th క్లాసు హిస్టరీ 3rd యూనిట్ అండి. విశ్వవ్యాప్త ప్రపంచము రూపుదిద్దుకోవడం. ఈ టాపిక్కి రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మాత్రం కింద తెలియజేయండి. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, చాలామంది ప్రిపరేషన్ అనేది కొంచెం గ్యాప్ ఇచ్చారు. అది ఎందుకంటే మొన్న పోస్టులు అనేవి మనకు 2500 అని అనౌన్స్మెంట్ చేశారు. సో దానివల్ల మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలా డిస్కంటిన్యూ చేయాలనే డైలమాలో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపేయద్దు. ఎందుకంటే మనకు అఫీషియల్గా ఎక్కడ రాలేదు. సో వచ్చినంత మాత్రాన నోటిఫికేషన్ వచ్చి ఇదిగోండి ఇన్ని పోస్టులు ఉంటాయంటే అప్పుడు మనం డిసైడ్ అవ్వాలి. సో ఎన్ని ఉంటే మనకు ప్రాబ్లం ఏంటి? అప్పటి వరకు నష్టపోయేది ఎవరు? మనమే కదా. సో పోస్టుల గురించి పక్కన పెట్టేసి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో కంప్లీట్గా మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని ఉన్నాయి, మన దానికి ఎన్ని టాపిక్స్, మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ నెగటివ్ థింకింగ్ అనేది మైండ్ సెట్ నుండి తీసేయండి. సో అది ఆలోచిస్తూ కూర్చుంటే చేసే పని కూడా చేయలేము. మన సిలబస్లో ఉండే టాపిక్స్ అన్నీ కూడా కొంచెం కష్టంగా ఉన్నాయి. గత టెట్లో చూసుకుంటే మాత్రం చాలా ఎక్కువ టఫ్ వచ్చింది. సో అలాంటప్పుడు మనం అలర్ట్గా ఉంటేనే కదా. సో ఇదంటే నేను చెప్పబోయేది, ఇంకా మీ ఇష్టము. సో ఈరోజు లేట్ చేయకోకుండా క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కొంచెం నాయిస్ అయితే ఉంటుంది, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. క్రీస్తు పూర్వం 3000 నాటికే సింధు లోయ ముఖ్యమంత్రీకరణను నేటి అనుసంధానించిన చురుకైన తీర ప్రాంత వాణిజ్యం ఉంది. టెక్స్ట్ బుక్స్ అనేవి మీ దగ్గర ఉండింటాయండి. సో మనకు క్వశ్చన్ ఆన్సర్ రెండు కూడా సేమ్ మీరు చూడొచ్చు. క్రీస్తు పూర్వం 3000 నాటికి సింధు లోయ ముఖ్యమంత్రీకరణను నేటి పశ్చిమ ఆసియాతో అనుసంధానించిన చురుకైన తీర ప్రాంత వాణిజ్యం ఉంది. ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ పశ్చిమ ఆసియాలో అనుసంధానించిన చురుకైన తీర ప్రాంత వాణిజ్యం అయితే ఉంటుంది. ఎప్పటికీ? క్రీస్తు పూర్వం 3000 నాటికే సింధులోయలో నేటికి అనుసంధానించిన పశ్చిమ ఆసియా చురుకైన తీర ప్రాంతం. నెక్స్ట్ వన్, చైనీస్ కుండలు కూడా ఒక మార్గం ద్వారా ప్రయాణించాయి. చైనీస్ కుండలు అనేవి ఏ మార్గం అంటే దేని ద్వారా మనకు ప్రయాణించాయి అంటే పట్టు మార్గం ద్వారా ప్రయాణించాయి. చైనీస్ కుండలు అనేవి పట్టు మార్గం గుండా ప్రయాణించాయి. చైనీస్ కుండలు ఎక్కడి నుంచి మనకు ప్రయాణించాయండి? పట్టు మార్గం నుండి ఉన్నాయి. సో క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు స్కిప్ చేయొద్దు. థర్డ్ క్వశ్చన్, నూడిల్స్ చైనా నుండి పశ్చిమానికి ప్రయాణించి ఎలా మారాయి అంటే ఒక నేమ్తో మారాయి. అదేంటంటే స్పగెట్టి. మీకు డౌట్ వచ్చినా కూడా పేజ్ నెంబర్ 101 అనేది తీయండి. సో టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 101 ఉంటుంది. మీకు డౌట్గా ఉంటే అక్కడ ఆన్సర్ అనేది చూడండి. నూడిల్స్ చైనా నుండి పశ్చిమానికి ప్రయాణించి స్పగెట్టిగా మారాయి. నూడిల్స్ అనేవి చైనా నుండి పశ్చిమానికి ప్రయాణించి స్పగెట్టిగా మారాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతము సిసిలి అనే ద్వీపము ఎక్కడ మనకు ఉంటుంది? సిసిలి అనే ద్వీపము ఎక్కడ మనకు ఉంటుంది? సో ఈ సిసిలి అనే ద్వీపం వచ్చేసి ఇటలీలో అయితే ఉంటుందండి. ఇటలీలో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, యూరోపియన్ నావికులు పశ్చిమ మహాసముద్రం దాటి ఎక్కడికి చేరుకున్నారు? యూరోపియన్ నావికులు పశ్చిమ మహాసముద్రం దాటి అమెరికాకు చేరుకున్నారు. సో క్వశ్చన్ మనకు అప్లికేషన్ టైప్స్లో కూడా ఇస్తారు. యూరోపియన్ నావికులు అనేవారు పశ్చిమ మహాసముద్రం అనేది దాటిన తర్వాత అమెరికాకు చేరుకున్నారండి. ఎక్కడికి చేరుకున్నారు? అమెరికా. ఎవరు చేరుకున్నారు? యూరోపియన్ నావికులు. ఏ సముద్రము దాటి? మహాసముద్రం దాటి. నెక్స్ట్ క్వశ్చన్, వెండి మరియు ఏ గనుల నుండి లభిస్తుంది? వెండి మరియు కొన్ని ఉంటాయి. సో అవి ఏ గనుల నుండి మనకు లభిస్తాయంటే స్పగెట్టి పెరు అండ్ మెక్సికో గనుల నుండి లభిస్తుంది. సో చూడండి, ఇక్కడ వెండి మరియు స్పగెట్టి పెరు అండ్ మెక్సికో గనుల నుండి లభిస్తుంది. ఎక్కడి నుండి అంటే మనకు వెండి మరియు స్పగెట్టి పెరు మెక్సికో గనుల నుండి లభిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7, అద్భుత బంగారం నగరము. చూసారు కదా ఈ క్వశ్చన్ ఎక్కడ వచ్చిందో? 17 రోజు మనం రాసిన సెషన్లో అయితే వచ్చింది, ఆఫ్టర్నూన్ సెషన్లో. అద్భుత బంగారు నగరం. సో ప్రసిద్ధ బంగారు నగరం అనేసి వచ్చింది. సో దానికి మనకు బంగారు గనులు అంటే ఏంటి అనేసి ఎల్ టొరెడో అని ఇచ్చారు. సో ఎల్ టొరెడో అనేది ఒక నగరం అండి.
దేనికి సంబంధించిన నగరం అంటే అది బంగారు నగరం, బంగారుకి ప్రసిద్ధి అన్నమాట. ఎల్ టొరడో అనేది అద్భుత బంగారు నగరము. క్వశ్చన్ నెంబర్ 8, స్పానిష్ విజేతల శక్తివంతమైన ఆయుధము. స్పానిష్ విజేతల శక్తివంతమైన ఆయుధము. సో ఏంటది వాళ్ళ యొక్క ఆయుధం అంటే మసూచి అండి. ఆన్సర్ మసూచి. సో ఈ స్పానిష్ యొక్క విజేతల శక్తివంతమైన ఆయుధం ఏంటంటే మసూచి. ఇదేంటంటే స్పానిష్ యొక్క విజేతల యొక్క శక్తివంతమైన ఆయుధం అని ఏంటంటే సాంప్రదాయక సైనిక ఆయుధం అనేది కాదండి. వారి యొక్క శరీర వ్యాధులలో కొన్ని వ్యాధికారక క్రిములు ఉన్నాయి. సో అవి వచ్చేసి మనకు దీనికి సంబంధించిన 103 పేజ్ నెంబర్లో అయితే ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్గా మీరు అక్కడ చూడొచ్చండి. టైం లేదు కదా, సో చెప్పేస్తున్నాను. స్పానిష్ విజేతల శక్తివంతమైన ఆయుధం ఏంటంటే మసూచి అండి. ఆన్సర్ మసూచి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాము. అమెరికా ప్రజలకు మసూచికి రోగ నిరోధక శక్తి లేదు. అమెరికా ప్రజలకు మసూచికి రోగ నిరోధక శక్తి లేదు. సో ఎవరికంటే ఆదిమ నివాసులు అండి, ఆదిమ నివాసులు. క్వశ్చన్ నెంబర్ 10, 19వ శతాబ్దం వరకు ఆసియా వాణిజ్యంలో అగ్రగామిగా ఉన్న దేశాలు. మనకు 19వ శతాబ్దం వరకు ఆసియా వాణిజ్యంలో అగ్రగామిగా ఉన్న దేశాలు ఏంటండి ఇక్కడ? గినా. ఆన్సరు గినా. క్వశ్చన్ నెంబర్ 11, అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలో కదలికలు. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలో కదలికలు. మరి దీనికి సరైన ఆన్సర్ వచ్చేసి మనకు ప్రవాహాలండి. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలో కదలికలు ఏంటంటే ప్రవాహాలు. సో క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఈ టైంలో చేస్తున్నాను. సో వీడియోస్ని మాత్రము అందులో ఉండే క్వశ్చన్స్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. ఇప్పుడు క్లాస్ చేస్తునేటప్పుడు మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన క్లాస్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీ యొక్క కామెంట్ని కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో బ్రిటన్లో జనాభా పెరుగుదల డిమాండ్ను పెంచింది. బ్రిటన్లో జనాభా పెరుగుదలకు డిమాండ్ను పెంచింది ఏంటంటే ఆహార ధాన్యాలు. సో ఈ ఆహార ధాన్యాలు పెంచడం వల్ల మనకు బ్రిటన్లో జనాభా పెరుగుదలకు డిమాండ్ పెంచింది. అదేంటంటే ఆహార ధాన్యాలు. క్వశ్చన్ నెంబర్ 13, కొత్త కాలువల ద్వారా సాగునీరు అందించే ప్రాంతాలను ఇలా పిలుస్తారండి. సో కొత్త కాలువల ద్వారా సాగునీరు అందించే ప్రాంతాలను కాలువ అనేసి పిలుస్తారు. కొత్త కాలువల ద్వారా సాగునీరు అందించే ప్రాంతాలను కాలువ అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 14, త్వరగా పాడైపోయే వస్తువులను సుదూర ప్రాంతాలకు రవాణా చేసేది. సో మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాయి. సో మనం ఏదైనా ఒక 1 వీక్కి సరిపడా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్స్ట్రా అన్నీ కూడా దేనిలో స్టోర్ చేసుకుంటాము. సో రిఫ్రిజిరేటర్ అనేది అందరి ఇళ్ళల్లో ఉంటుంది. సో అలానే మనకు ఈ త్వరగా పాడైపోయి కొన్ని వస్తువులు ఉంటాయి కదా. సో ఆ వస్తువులు అనేవి ఇతర ప్రాంతాలకు రవాణా చేసేటప్పుడు ఎలాంటి షిప్స్ యూజ్ చేస్తారంటే రిఫ్రిజిరేటెడ్ షిప్లు అనేవి యూజ్ చేస్తారండి. క్వశ్చన్ నెంబర్ 15, ఆఫ్రికాను యూరోపియన్ శక్తులు 1985 మధ్య విభజించారు. సో ఆఫ్రికాను యూరోపియన్ శక్తులు 1885న విభజించారు. సో ఆఫ్రికాను యూరోపియన్ శక్తులు అనేవి 1885 మధ్య విభజించారు. క్వశ్చన్ నెంబర్ 16, బాబు మార్లే ప్రసిద్ధి చెందిన మతం. సో బాబు మార్లే ప్రసిద్ధి చెందిన మతము. సో బాబు మార్లే ప్రసిద్ధి చెందిన మతం వచ్చేసి రాస్తాఫారీ అండి. బాబు మార్లే ప్రసిద్ధి చెందిన మతం ఏంటి ఇక్కడ? రాస్తాఫారీ. రాస్తాఫారీ అనేది బాబు మార్లే ప్రసిద్ధి చెందిన మతము. సో వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఒప్పంద కార్మిక వలసలు ఎప్పుడు మనకు ఏ సంవత్సరంలో రద్దు చేయబడ్డాయి? ఒప్పంద కార్మిక వలసలు అనేవి ఏ సంవత్సరంలో మనకు రద్దు చేయబడ్డాయి? సో 1921లో ఒప్పంద కార్మిక వలసలు అనేవి రద్దు చేయబడ్డాయి. ఎప్పుడండి? 1921న ఒప్పంద కార్మిక వలసలు అనేవి రద్దు చేయబడ్డాయి. నెక్స్ట్ 18 క్వశ్చన్ చూడండి. ఇక్కడ నీలిమందును దేనికోసము మనం ఉపయోగిస్తారు? సో ఈజియెస్ట్ నీలిమందు వచ్చేసి వస్త్రానికి రంగు వేయడం కోసం అయితే ఉపయోగిస్తారు. నీలిమందును ఎప్పుడు ఉపయోగిస్తారండి? దేని కొరకు మనకు యూజ్ చేస్తారంటే వస్త్రానికి రంగు వేయడం కోసము ఈ నీలిమందును అనేది ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. ఇక్కడ దిగుమతులు ఎక్కువగా ఉండి ఎగుమతులు తక్కువగా ఉండడం అంటే ఏంటి ఇక్కడ? సో దిగుమతి అనేది ఎక్కువగా ఉండి ఎగుమతులు అనేవి తక్కువగా ఉండడము, దాన్ని మనము వాణిజ్యం అంటారు. సో దిగుమతి అంటే ఏంటి, ఎగుమతులు ఏంటి, కింద కామెంట్ అయితే చేయండి. సో మనకు దిగుమతులు ఎక్కువగా ఉండి మనకు
ఎగుమతులు అనేవి తక్కువగా ఉండడము వాణిజ్యము. క్వశ్చన్ నంబర్ 20. మొదటి ప్రపంచ యుద్ధం మధ్య జరిగింది. వెరీ ఈజియెస్ట్ కదా ఇది. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేసి 1914 నుండి 18 మధ్య అయితే జరిగిందండి. మొదటి ప్రపంచ యుద్ధము 1914 నుండి 18 వరకు అయితే జరిగింది. సో ఇది ఇక్కడితో కంప్లీట్ కాలేదు. నెక్స్ట్ పార్ట్ 2లో రిమైనింగ్గా ఉండే క్వశ్చన్స్ అయితే చూద్దాము. వీడియోని లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నానండి. వీడియోలో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా మీకు బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 2 టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎకనామిక్స్లో ఆల్రెడీ 2 టాపిక్స్ అనేవి కవర్ చేస్తాను. ఫ్రీ టైం ఉంటే వాటిని కూడా అప్లోడ్ అయితే చేస్తాను. రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. క్లాసెస్ అనేవి రెగ్యులర్గా చూస్తూ ఉండండి. సో అప్లోడ్ చేయలేదు కదా అనేసి మీరు క్విట్ అవ్వద్దు. ఎందుకంటే లాస్ట్ డిఎస్సి టెట్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ పిఐ కానివ్వండి మంచి రెస్పాన్సిబిలిటీ వచ్చింది. సైకాలజీ కానివ్వండి అన్ని క్లాసెస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఈవెన్ సోషల్ మెథడ్ కూడా. వాటిని అయితే చక్కగా అర్థం చేసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. అండ్ ఎగ్జామ్ ఏదైనా టెస్ట్ సిరీస్ రాయడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.